హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా గుడికి వెళ్ళి రాగానే వంటలు అయితే స్టార్ట్ చేసామండి. అంటే ఆఫ్టర్నూన్ టైం ఆ టైంలో అయితే స్టార్ట్ చేసాం. ఫంక్షన్ అయితే నైట్ కదా. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంత క్వాంటిటీలో వండుతున్నాను. అసలు వండగలనా లేదా అని అయితే స్టార్ట్ చేశాను. పర్లేదు, బాగానే వచ్చాయి వంటలు అయితే. ఎప్పుడైనా మా ఆడపడుచు వాళ్ళు అయితే చేసేవాళ్ళు, కాకపోతే ఈసారి వాళ్ళు కొంచెం లేట్గా రావడంతో నేనే చేయవలసి వచ్చిందండి. ఏ పనైనా సరే మనకు రాదు అనుకుంటే అది అక్కడే ఆగిపోతూ ఉంటాము. మనం చేయగలమని అయితే అనుకుంటే ముందుకైతే వెళ్తుంటాము. అట్లాగే నేనైతే ఒక అడుగు ముందుకేసి అయితే చేశానండి. ఆల్మోస్ట్ 90% అయితే సక్సెస్ అయినట్టు. కొంచెం అటు ఇటు కొద్దిగా కారం అటు ఇటు అయ్యింది. ఇంకా మిగతాదంతా చాలా మంచిగానే అయ్యాయండి. సాంబార్, చికెన్, మటన్, బగారా రైస్ అయితే చేసాము. ఇంకా తెలంగాణ స్పెషల్ అయితే బగారా రైసే కదా. ఇంకా ఇవన్నీ అయ్యేసరికి అయితే 3కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 7 అయిపోయిందండి. ఇంకా తర్వాత మేమందరం అయితే రెడీ అయిపోయి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో అయితే మాకైతే చిన్న చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా వర్షం వస్తుందేమో అని చాలా భయపడ్డాము. దేవుని దయ వల్ల అసలు అయితే వర్షం అట్లాంటిది ఏం లేదండి. మళ్ళీ మబ్బు తేలిపోయింది. ఇంకా మేమైతే ఫంక్షన్ మంచిగా చేసుకున్నాము. ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ పెట్టి పంపించామండి. ఇంకా మా పాప ఫంక్షన్కి నేనే వంట చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇష్టంగా వంట అయితే స్టార్ట్ చేశానండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి.